దీక్ష విరమించుకున్నాడు. ఎందుకు విరమించుకున్నాడు అని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఆయన డిమాండ్లు ఏంటంటే అమరావతిలో బీసీలకి 1000 ఎకరాలు కేటాయించాలంట. సో ప్రభుత్వం నుంచి నన్ను ఎవరో పట్టించుకోలేదు, ఇక నేను దీక్ష విరమించేస్తున్నాను, ఇంకా నా పోరాటం ఆగదు, ఇంకా అసలు అమరావతి ప్రాంతంలో బీసీలకి 1000 ఎకరాలు కేటాయించేంత వరకు కూడా నేను నిద్రపోను. ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తామన్నాడు, వినిపించిన తర్వాత మాట్లాడదాం. ముగిస్తున్నాను. మంచిది. నేను తలపెట్టిన బీసీ ధర్మ దీక్ష కార్యక్రమం బీసీ ధర్మ దీక్షను ముగిస్తున్నాను. ఇది కేవలం ఏం పనిలో ఎందుకు వచ్చిన దీక్షలు చేస్తారో, అసలు ఎందుకు చేపట్టారు, ఎందుకు విరమించుకున్నారండి? మిమ్మల్ని చేయమని చెప్పేసి ఒత్తిడి చేసింది ఎవరో? బీసీలు అంతా కలిసి మీ దగ్గరికి వచ్చి అమరావతి ప్రాంతంలో మాకు 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి మీరు దీక్ష చేయాలని చెప్పేసి తీసుకొచ్చారని కూర్చోబెట్టారా? లేదు ఇప్పుడు దీక్ష మీరు చేపట్టగానే ప్రభుత్వం ఏమైనా దిగి వచ్చి సర్లేండి చూద్దామన్నా మాట్లాడదాంలేండి, మీరు మరీ ప్యానల్ మీద తెచ్చుకునేలా ఉన్నారో, చాలే ఇంకా దీక్ష విరమించుకోండి అని చెప్పేసి నేను ప్రభుత్వం చెప్పిందా? లేదు, ఎవరో పట్టించుకోలేదు. మీరు దీక్ష విరమించుకునేంత వరకు మీరంటూ ఒకరు దీక్ష చేస్తున్నారని చెప్పేసి నాకే తెలియదు. మళ్ళీ మీరు కింద కామెంట్లోని కమ్మ కాపు అని చెప్పేసి నన్ను వేరే కులాలకు ఆపాదించేసి మాట్లాడమాకండి. నేను బీసీనే సార్, మేము బీసీనే సార్. మనం ఏదన్నా అడిగితే న్యాయబద్ధంగా ఉండాలి, చెప్పించి కొట్టేటట్టు ఉండకూడదు. అమరావతి ప్రాంతంలో 1000 ఎకరాలు సరే బాగానే ఉంది, మీ లాజిక్ బాగానే ఉంది. బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి అమరావతి ప్రాంతంలోని. మరి ఓసీలకు కూడా ఎంతో కొంత కేటాయించాలి కదా. కొన్ని వాళ్ళకు 1000, మరి ఎస్సీలకి అండి, మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత కేటాయించాలి కదా. ఎస్సీలకు 1000, ఎస్టీలకు 1000, ఇతర కులాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు 1000, ఇంకొకరికి 1000 పని చేద్దాం. అలాగా ఓటాలు వేసేసుకుందామా? వేసుకుందాం. ఏ బార్లోనూ కూర్చొని ఓటాలు వేసుకుంటే అయిపోయాయి. నీకు 1000, నీకు 1000, నీకు 1000. ఏం దిక్కుమాల దీక్షలండి, ఏం దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నారు మీరు? అసలు ఏమైనా బుర్ర ఉండి ఏమైనా చేస్తున్నారా? కుటుంబానికి 5 ఎకరాలు అడగండి, లేకపోతే అమరావతి ప్రాంతంలో ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాలు అడగండి, బాగుంటుంది సార్. రైతుల భూములు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాజధాని నిమిత్తం ఇచ్చారు, అవునా? సరే, మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంతో ఇస్తే వెళ్ళి నాకు అదే కావాలి, 1000 ఎకరాలు కావాలి, ఏ సరిపోతాయా? మనం సంపాదించిన ఆస్తుల్లో ఎవరికే 10 రూపాయలు మనం దానం చెయ్యం. మనం 10 రూపాయలు ఎవరికే పట్టుమని 10 రూపాయలు మనం దానం చెయ్యం. దీక్షల పేరుతో ఇక్కడ డ్రామాలు ఎందుకు చేశారు? ఎందుకు విరమించుకున్నారండి? మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? ఎవరు విరమించుకోమన్నారు? రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడితో ఎవరు ఒత్తిడి చేయలేదు మిమ్మల్ని. సరే, ఈ విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు పక్కన పెడితే బాగుంటుందండి. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, బాగానే ఉంది. కేవలం బీసీలకు ఒకనో లేదంటే ఇంకోటి మనం పోరాటాలు చేయకూడదు. రాజకీయ పార్టీ అన్న తర్వాత అన్ని కులాల వారు ఉంటారు. ప్రాంతాల వారీగా మనం చిచ్చుపెట్టాలనో కులాల వారీగా చిచ్చుపెట్టాలని చెప్పేసి మనం చేయకూడదు. మేము బీసీలమే. నీ ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చూసిన తర్వాత పిచ్చెక్కిపోయింది నాకు. ఇంకా అంతేలే, ఇంకా ఏదో వెనకటికో సామెత ఉంది, కొత్త పిచ్చగాడు పొద్దురడని చెప్పేసి అని. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారు కదా, దేని మీద పోరాడాలో దేని మీద పోరాడకూడదో మీకు అంత అవగాహన లేదేమో. కేవలం డబ్బు ఉంది కదా అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలతోనో లేదంటే కొంతమంది కార్యకర్తలను ఒక టెంట్ వేసి అక్కడ కూర్చోబెట్టి మీరు పడుకొని ప్రభుత్వానికి నేను ఇక్కడి నుంచి దించేస్తాను అంతా, నేను దించే సార్. ఏదన్నా మీరు ఎంత పోరాటం బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా ఇప్పుడు, ఆమరణ నిరాహార దీక్ష. గతంలో ఇదే అమరావతి ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు, అమరావతి కోసం నిరసన కార్యక్రమాలు, దీక్షలు, వాళ్ళ పాదయాత్రలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసినప్పుడు ఏమైపోయిందండి మీ పోరాట పటిమ? సరే, ఎక్కడ దానుకున్నారు మీరు? ఆ రోజు చేయకూడదేమో, మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మనం చేయకూడదు.
సార్ కొంచెం బుర్ర ఉండండి, బుర్రవాడండి. మరి బొత్తిగా బుర్ర లేకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి దీక్షలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవరి కోసం చేస్తున్నారు? ఉపయోగం లేని దీక్షలు చేయమాకండి. వేరే వేరే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి సార్. వినడానికే కామెడీగా ఉంది. ఇది ఎక్కడన్నా ఇదా లాజిక్కా అసలు? నేను ఎలా కేటాయించేస్తారండి? 1000 ఎకరాలు 2000 ఎకరాలు కేటాయించేస్తారా? ప్రభుత్వానికి ఇంకేం పనులు ఉండవా? ప్రభుత్వం తీసుకున్న ఎందుకు తీసుకున్నారో, ఏ పర్పస్ మీద తీసుకున్నారో, ఎందుకు కేటాయించేస్తారు? ఇవాళ మీరు తయారయ్యారు, పైగా మళ్ళీ మా తరపున మళ్ళీ అంటే మేము బీసీలేం కదా, మా తరపున మాకు ఒక పెద్ద నాయకుడు పుట్టుకొచ్చాడు. ఓకే, బాగానే ఉంది. రేపు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి 3 రోజులు 4 రోజులు డ్రామా చేసుకొచ్చారు మీరు. ఇవాళ రేపు పొద్దున్న ఇంకొక నాయకుడు వస్తారు, ఓసీల తరపున, పోనీ కాపుల తరపున అనుకుందాం, పోనీ లేదంటే రెడ్డిల తరపున ఒక నాయకుడు, కమ్మల తరపున ఒక నాయకుడు, ఎస్సీల తరపున ఒక నాయకుడు, ఎస్టీల తరపున ఒక నాయకుడు, అంతేనా? బ్రాహ్మణ కులం నుంచి ఒక నాయకుడు, లేదంటే ఇంకొక కులం నుంచి ఇంకొక నాయకుడు. మీరు అందరూ వచ్చి తలా 1000 ఎకరాలు కావాలంటే సరిపోద్దా? కాస్తనా ఏం మాట్లాడుతూ ఒకసారి పిచ్చకపోతూ ఉంటుంది మీరు ఇలాంటి దీక్షలు గట్టా చూస్తూ ఉంటే. రాష్ట్రానికి పనికొచ్చేది ఏదైనా ఉంటే మాట్లాడండి, పనికొచ్చే అంశాలపైన చర్చ పెట్టండి, వాటి గురించి మాట్లాడండి. అవే అవన్నీ మాట్లాడి మాకు 1000 ఎకరాలు ఇచ్చేస్తారా? మూట కట్టి కట్టకట్టి సొట్టి చేతిలో పెడతారు, పట్టుకొని వెళ్ళిపో బాబా అని చెప్పేసి. దయచేసి ఇలాంటి అంశాలపైన మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోమాకండి. ఇది ఒక స్ట్రాటజీ అంతే. ఎందుకంటే అది ఎలాగ అవ్వదు అని చెప్పి తెలుసు. 4 రోజులు ఏదో పడుకున్నారు, విరమించేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం దేకని కూడా దేకలేదు మీ వంక. చేసుకుంటూ 2 రోజులు చేసుకుంటూ వదిలేద్దామని చెప్పి వదిలేసారు. మీకు ఎవరో హైప్ ఇవ్వలేదు. కాదు ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, చేపట్టిన వాళ్ళు చేపట్టి ఏదైతే దీక్ష మీరు చేపట్టారో అది కంటిన్యూ చేయాలి. ఆమరణ నిరాహార దీక్ష అంటే అంతేనా? అదే కదా. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు మీరు? మీకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు నెరవేర్చాలని. సరే, మీరు బీసీలకు 1000 ఎకరాలనో ఇంకోటనో రిజర్వేషన్లో కొద్దిగా ఈ పర్సంటేజ్ అనో ఇంకోటనో మీరు చేస్తున్నారు. అవి ప్రభుత్వం దిగి వచ్చి మీతో చర్చలకు కూర్చుందామంటే చేద్దామండి అని చెప్పేంత వరకు కూడా మీరు విరమించుకోకూడదు. అదే ఆమరణ నిరాహార దీక్ష అంటే. 3 రోజులు చేయడం, ఒంట్లో బలం తగ్గిపోయినట్టు వెంటనే విరమించేసుకోవడం, మళ్ళీ 3 రోజులు చేయడం, మళ్ళీ ఒంట్లో బలం తగ్గగానే మళ్ళీ విరమించేసుకోవడం, అలా ఉంటాయి. ఇదొక దరిద్రం అయితే మాకు ఇంకొక దరిద్రం ఉంటాయి. సాధారణంగా సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటి గురించి ఎవరు కూడా పెద్దగా ప్రస్తావించరు. అయితే నేను మార్గాన్ భరత్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడంటే, భారతిరెడ్డి గారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టారంట. కేసు పెట్టారని చెప్పేసి అని ఒక 2 ఛానల్స్ పేరు చెప్పుకొచ్చాడు. M9 ఒకటి, థింకాంధ్ర ఒకటి. ఈ 2 ఛానల్స్లోనూ కూడా భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టారని చెప్పేసి అని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అని సోషల్ మీడియాలో ఎవడో ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మాజీ ఎంపీ అయినటువంటి మార్గాన్ భరత్ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి, నాకు తెలియదు నిజంగానా, మార్గాన్ భరత్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత వరకు ఇలాంటి ఒక వీడియో వైరల్ అవుతుందని చెప్పేసి అని చాలామందికి తెలియదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాడు. సరే, ఇంకా చాలా మాట్లాడారు. తర్వాత అదే అంశం పైన రాత్రి ఏకంగా సాక్షిలో డిబేట్ పెట్టేశారు. ఆ వెంకటరెడ్డి గారు, ఆ ఈశ్వర్ గారు, లేదంటే ఇంకో 2-3 తీసుకున్నారు. ఇంకా ఇష్టం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని నాదెండ్ల భాస్కర్ రావు అలాగన్నాడో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అత్త కూడా 2 కొట్టుకున్నారని చెప్పేసి ఆడి పెచ్చవాగుడు. అసలు ఎక్కడో ఉన్నదని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు డిబేట్లు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పైన ఎన్ని కథనాలు రాశారు సాక్షిలో మీరు అఫీషియల్గా. ఆ వెంకటరెడ్డి గారు ఏళ్ళు చూపించేసి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఏళ్ళు చూపించి మాట్లాడేస్తున్నాడు. ఏరా వెంకటరెడ్డి, మీరు అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మీ సాక్షిలోనే ఆ బోకి ఈశ్వర్ గారే నీ పక్కనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అంతకు ముందు కూడా భువనేశ్వరి గారి గురించి, బ్రహ్మణి గారి గురించి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పేసి డిబేట్లు పెట్టిన ఎదవా పక్కనే ఉన్నాడా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి మేము? జగన్మోహన్ రెడ్డిని ఏమని పిలవాలి? 500 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, 1000 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఎంతమంది పని చేస్తున్నారు? అంతమంది పని చేస్తున్నారా? ఎంతమంది పని చేస్తున్నారా? కనీసం బుర్ర, బుద్ధి, జ్ఞానం లాంటిది ఏం ఉండదు మనకి. ఒకసారి మార్గాన్ భరత్ ఏం మాట్లాడుతున్నాడో ఆ వీడియో ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి. చూపించే ఉద్దేశం లేదు, కానీ
వాళ్ళే డైరెక్ట్గా అఫీషియల్గా మాట్లాడుతున్నారు, వాళ్ళే చూపిస్తున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. ఇంక మనం చూపించడం వాళ్ళు తప్పే ఉంది. ఇక రాత్రి సాక్షిలో పెట్టిన డిబేట్ మాట. నారా భువనేశ్వరి చంద్రబాబుకి డబ్బులు లేకపోతే ఇంట్లో తిండి పెట్టట్లేదని నాదెండ్ల భాస్కర్రావు అన్నాడు. తిరుపతి రైల్వే స్టేషన్లో చంద్రబాబు జేబులు కొట్టేవాడని నాదెండ్ల భాస్కర్రావు అన్నాడు. కృష్ణమోహన్ చెప్పిన మాట ఇది. లోకేష్కి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి బయట పెట్టారు. ఎవడో కామూరి వెంకటరెడ్డి గడు వాగుడు. ఇరా మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే వాగారు, ఇప్పుడు అదే వాగుడు అవుతున్నారు. ఏదో ఒక చిన్న వార్త వచ్చింది, అప్పుడిప్పుడు భారతిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గృహం కొట్టాడు, ఆవిడ గృహహింస కేసు పెట్టింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2000 సంవత్సరాలు అని చెప్పేసి ఒక చిన్న వార్త బయటకు రాగానే గుడ్డలు దించేసుకుంటారు. బాధకాలు వేసింది అందరికనే. మీకు సిగ్గు అనిపించట్లా? అప్పుడు మీరు కథనాలు రాసినప్పుడు ఏమైపోయింది? అదేం గాలి వార్త ఏమీ కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ అంటే ఆయన డైరెక్ట్గా చెప్పలా, మీరు ఎక్కువగా నన్ను కెలుక్కుంటే 25 ఏళ్ల కిందట ఏం జరిగిందో నా నోటితో నేను చెప్పాల్సి వచ్చింది, ఆ పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను అన్నాడు. సరే కొన్ని కథనాలు లీక్ అయినాయి సో అని చెప్పేసి అని. అందులో ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది, దాన్ని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టేశారు. ఏదో మమ్మల్ని అలా అంటారా, భారతమ్మ గారిని అలా అంటారా? భారతమ్మ గారే మీకు అమ్మ. భువనేశ్వరి గారు మహిళ కాదు, షర్మిల గారు మహిళ కాదు, విజయమ్మ మహిళ కాదు, బ్రహ్మణి గారు మహిళ కాదు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు మహిళలు కాదు, భారతమ్మ మాత్రమే భారతమ్మ మహిళ. ఉండాలి, మన పార్టీ నాయకులకు ఉండాలి, మన పార్టీ కార్యకర్తలకు ఉండాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమని వాగాము, ఏమని వాగించారనేది తెలియాలి మనకి. ఉండద్దా? మీ ఇష్టానుసారంగా మీరు కథనాలు రాయలేదండి, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించలేదా? అక్కడ దాకా ఎందుకే నిన్న మొన్నటి దాకా మీరు అధికారంలో ఉన్నప్పుడు షర్మిలని పచ్చిబూతులు తిట్టించారు, ప్రెస్ మీట్లో పెట్టి ఏడ్చింది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఈ అంశాల గురించి పిచ్చి పిచ్చని. ఆ వీడియో కూడా వినిపించదలుచుకోవాలా, దరిద్రం కూడా అదెందుకు వచ్చింది మనకి. సరే కుటుంబాలు అన్న తర్వాత గొడవలు లేకుండా ఉండవు, మొగుడు పిల్లలు అన్న తర్వాత గొడవలు లేకుండా ఉంటాయి ఖచ్చితంగా. అత్తాకోడలు అన్న తర్వాత గొడవలు లేకుండా ఉండి అవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. పైగా దాన్ని కూడా ప్రస్తావిస్తున్నాడు వీడు. బ్రహ్మణి గారును భువనేశ్వరి గారు అంటే కొట్టుకున్నారంట. వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇవాళ కూడా కలిసే ఉన్నారు. సరే కొట్టుకున్న వాళ్ళే కలిసి ఉంటే ఇవాళ భారతిరెడ్డి గారు విజయమ్మ గారు అత్తాకోడల దగ్గర కలిసి ఉండట్లేదు. విజయమ్మ గారు షర్మిలతో పాటు ఉంటుంది, కూతురుతో పాటు. ఎందుకు ఉంటుందండి? మీరు అంతకంటే పెద్ద స్కెచ్ ఏదో వేసుకుంటారు, కొట్టుకోవడం కాదు, అంతకంటే పెద్ద స్కెచ్ ఏదో వేసారు మొత్తం మీద విజయమ్మ గారి మీద. అందుకని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయింది. అంతేనా? తల్లి చెల్లి చెప్తారు అన్న అంత గొప్పడు. ఇంట్లో తల్లి చెల్లిని అడిగితే చెప్తారబ్బా. ఈ పిచ్చ డైలాగులు ఇవన్నీ మాటలు మానేస్తే బాగుంటుంది. ఎక్కడో దారిని పోయే కంపెనీ తీసుకొచ్చి మీడియాకి తగిలిచ్చి ఇదిగో మమ్మల్ని ఎలా అంటారా అంటే తెలియని అంశాలను కూడా మీరు 10 మందికి తెలియజేస్తున్నారు. వార్తల్లో వాస్తవం ఉందా లేదంటే వాస్తవం లేదా అనేది పక్కన పెడితే లేకుంటే ఏమో ఉండదు, ఉండే ఉంటుంది. అనసరిత్ర మామూలు హిస్టరీ ఏంటి? అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి. రోషయ్య గారు ఇంటర్వ్యూలో కావచ్చు, పాత ఇంటర్వ్యూలు చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి బాధ భరించలేక బెంగళూరు పంపించేసేవాడు, ఇక్కడ రావద్దని కూడా. అసలు నేను చెప్పే మాటలు కాదు, రోషయ్య గారు చెప్పే మాటలు. ఎంగిల్ ప్లేడ్తో కొట్టాడు రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పేసి అనేక వార్తలు వచ్చినాయి. చాలామంది చెప్తూ ఉంటారు సొంత బాబాయ్ని ఢిల్లీలో కొట్టాడని చెప్పేసి అని వార్తలు వచ్చినాయి. అప్పుడు డైరెక్ట్గా చెప్తారు, పక్కన ఉన్న వాళ్ళు బోల్ మంది చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఈ వార్త? కొట్టాడని చెప్పేసి అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు, బాబాయ్ని కొట్టాడని చెప్పేసి అని. అంత నీచులు. మీరు ఇక్కడికి వచ్చి అప్పాబాయకోలు మాకు చెప్పడం. అరే హిస్టరీ చూడండి రా. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నాడు చెప్పినా నీకు? ఉండవల్లి అరుణ్ కుమారే అనుకుంటా, అరుణ్ కుమారే. వివేకానంద